హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు శుభవార్త అయితే తెలియజేశారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకాన్ని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు త్వరలోనే అమలు చేసేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతూ ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారో, ఎంతమంది విద్యార్థులు ఉన్న వారికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున జమ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. చెప్పిన విధంగానే ఈ పథకాన్ని అమలు చేస్తామని కూడా తెలియజేశారు. అయితే ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో మనం కనుక చూసుకున్నట్లయితే కనుక మనకు రీసెంట్గా వచ్చిన ఒక ప్రకటనలో చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. సో ఈ యొక్క విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత ఎప్పుడైతే విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుందో అప్పుడు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా విడుదల చేయాల్సి ఉంది. అయితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఖచ్చితంగా 75% హాజరు అనేది కలిగి ఉండాలని చెబుతున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ పథకాన్ని జూన్లోనే విడుదల చేస్తారా లేక త్వరలోనే విడుదల చేస్తారా, అంతకంటే ముందే విడుదల చేస్తారా అనేది చూడాల్సి ఉంది. అయితే మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు దావత్ పర్యటనలో అయితే ఉన్నారు. పర్యటన ముగిసిన అనంతరం కేబినెట్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. ప్రతి నెలలో కూడా ఒకసారి లేదా 2 సార్లు కేబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే పాలనాపరమైన ఇబ్బందులు, ప్రాజెక్టులు, అలాగే అమలు చేయాల్సిన పథకాలు, వీటన్నిటికీ ఎంత బడ్జెట్ అవుతుంది, ఏ కార్పొరేషన్ నుంచి లోన్స్ తీసుకోవాలి, అలాగే ఏ శాఖ నుంచి ధనం సమకూర్చుకోవాలి, కేంద్రం నుంచి నిధులు వస్తాయా లేదా, వేరే బ్యాంకుల నుంచి అప్పులు తేవాలా లేదా అన్న అంశాలపై కేబినెట్ మీటింగ్లో అయితే చర్చించుకుంటారండి. వీటన్నిటికీ సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వివిధ శాఖల మంత్రులు కూడా చర్చించడం జరుగుతుంది. అలాగే కేబినెట్ మీటింగ్ అయితే ఈ నెల ఫిబ్రవరి 6వ తేదీన నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే మార్చి నెలకు సంబంధించిన బడ్జెట్ను అసెంబ్లీలో కూడా ప్రవేశపెడతారు. అందులో భాగంగా తల్లికి వందనం పథకం, అలాగే అన్నదాత సుఖీభవ పథకం, ఆడబిడ్డ నిధి పథకం, ఉచిత గ్యాస్ సిలిండర్ల కేటాయింపులపై చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. మనకు ముఖ్యంగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థుల దగ్గర అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గర బయోమెట్రిక్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించినటువంటి బ్యాంక్ ఆధార్తో లింక్ చేసి ఉండాలి. అంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉండాలి. ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఖాతాల్లో జమ అవుతాయి. సో ప్రతి ఒక్కరూ ఏపీ వాసులై ఉండాలి. ఇంకా దీనికి సంబంధించి అంటే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి విధి విధానాలు కూడా విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో దీంట్లో 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది వెరిఫికేషన్ అనేది ఉంటుందా లేదా కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకు దాదాపుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫిబ్రవరిలో జరిగే కేబినెట్ మీటింగ్లో మార్చి నెల బడ్జెట్ అయితే విడుదల చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. సో అంటే విడుదలకు చర్చించే అవకాశం అయితే ఉంది. సో మనకు మార్చిలో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి విడుదల చేయడానికి కూడా మనకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకు సంబంధించి మనకు రీసెంట్గా ఒక కొత్త పథకాన్ని కూడా అమలు చేశారు, విద్యాశక్తి అని. ఆ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.